రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అందాల పోటీల పట్ల ఉన్న శ్రద్ధ రైతుల పట్ల లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వడ్ల కల్లాలను హరీష్ రావు పరిశీలించారు. కనీస సౌకర్యాలు లేవని, అధికారులు పట్టించుకోవడం లేదని హరీష్ రావుకు తమ ఇబ్బందులను రైతులు చెప్పుకొచ్చారు. సంబంధిత అధికారులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు కోసం రైతులు పడిగాపులు కాస్తూ 5 ప్రాణాలు విడిచారన్నారు. ఇవి సహజ మరణాలు కావన్న హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే అని ధ్వజమెత్తారు. ఈ అడగల్లో తడిచింది. ఇప్పుడు ఆమె ఎండ పోసుకోవాలి. ఏడ జాగు ఉంది, సంచులు పెట్టి ఆవట్లు ఉండే. నువ్వు ఈ సంచులు తీయపోతేవి పోకపోయా ఆమె ఏడు ఎండ పోయాలి. అడుగు ఇంకో తెల్లారి వరకు మొలకలెత్తాయి. ఏం కావాలి? ఎక్కడ నువ్వు ఏడుంది? నీ 4 లారీలు అమాలి లేదు, లారీలు లేవు. ఇక్కడ అమాలి ఇష్యూ జరుగుతుంది సార్. జరుగుతుంది. ఎవరు సాల్వ్ చేయాలి? మార్కెట్ డిఎం ఏం చేస్తుండు? డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండు? ఏమయ్యా డిఎం మార్కెటింగ్? నేను గడిగిస్తున్నావా? అమాలి సమస్య పరిష్కరించే తెలియలేదా నీకు? అమాలి సమస్య ఏం లేదు. 30 మందే ఉన్నారు అని చెప్పినారు. 500 కుప్పలకు 30 మందితో అయితే అదే బండ్లు రాలేదు సార్. బండ్లు రాలేదు. అమాలి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్. ఇంకేదైనా అమాలి కావాలన్నా పెట్టుకోండి. అది అంటే చెప్పివే నువ్వు డిఎం మార్కెటింగ్ ఏడుందో హైదరాబాద్లో నీ ఆఫీస్ గిన్నెనా ఇడచ్చి కూర్చోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లాలో? ఇక్కడ కూర్చొని పనిచేసే తెలియలేదా? వడ్ల కుప్పల మీదనే రైతులు చనిపోతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 5 రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తూ దీనంగా ఎదురు చూస్తూ హార్ట్అటాక్తో కానీ వివిధ కారణాల వల్ల ధాన్యపు కుప్పల మీదనే రైతులు చనిపోయిన పరిస్థితి ఉంది. ఏప్రిల్ 15 జగిత్యాల జిల్లా కతలాపూర్ గ్రామంలో జలపతి రెడ్డి అనే రైతు మార్కెట్ యార్డ్లోనే చనిపోవడం జరిగింది. ఏప్రిల్ 21 మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో చీర్లపాలెం అనే గ్రామంలో మహిళా రైతు ప్రేమలత మార్కెట్ యార్డ్లో ధాన్యం తెచ్చి అక్కడే 2-3 రోజులు పడిగాపులు చేస్తూ చనిపోవడం జరిగింది. ఏప్రిల్ 26 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ఆకునూరు గ్రామంలో హనుమయ్య అనే రైతు వడ్ల కుప్ప మీదనే ఆకునూరు గ్రామం చేర్యాల మండలం సిద్దిపేట జిల్లాలో చనిపోవడం జరిగింది. ఏప్రిల్ 22 మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం అక్కడ బిర్రు వెంకన్న అనే రైతు ధాన్యం తెచ్చి ధాన్యం కుప్ప మీదనే చనిపోవడం జరిగింది. ఇట్లా చాలామంది రైతులు, అంటే ఇవి నిజంగా ఇవి నార్మల్ డెత్స్ కావు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావులు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు. రైతులు ఇవాళ ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు. ఈ అడగల్లో తడిచింది. ఇప్పుడు ఆమె ఎండ పోసుకోవాలి. ఏడ జాగు ఉంది, సంచులు పెట్టి ఆవట్లు ఉండే. నువ్వు ఈ సంచులు తీయపోతేవి పోకపోయా ఆమె ఏడు ఎండ పోయాలి. అడుగు ఇంకో